హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ప్రీమియర్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న మిత్రమండలి ఫిలిం తమిళ్లో కంటే తెలుగులోనే ఎక్కువ బుకింగ్స్ జరుపుకుంటున్న డ్యూడ్ ఫిలిం రీ రిలీజ్ లో కూడా నాన్ బాహుబలి రికార్డ్స్ అయితే కన్ఫర్మ్. వీటితో పాటు చెప్పుకోవాల్సిన అప్డేట్స్ చాలా ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ఒకసారి రీసెంట్ రిలీజ్ల బిజినెస్ లో ఎలా ఉన్నాయో చూద్దాం. నిన్న రిలీజ్ అయిన మిత్రమండలి తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 3.5 కోట్ల రేంజ్ లో ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 లక్షలు, ఓవర్సీస్ లో కోటి వరకు బిజినెస్ చేరడంతో వరల్డ్ గా 4.8 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. సో 5.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. గ్రాస్ 10 కోట్ల వరకు అవసరం. సినిమాకి ప్రీమియర్ షోకే డిజాస్టర్ టాక్ రావడం ఒకటైతే తగిన టికెట్స్ కూడా గివ్ అవే రూపంలో చాలా వరకు ఉండడంతో సినిమాకి ఓపెనింగ్స్ కూడా పెద్దగా వచ్చే ఛాన్సులు కనిపించట్లేదు. అండ్ చూడాలి మూవీ ఈ వీకెండ్ ఎలా పర్ఫార్మ్ చేసిందో. వెళ్ళడానికి టికెట్ ఉన్నా కూడా మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ వచ్చేయడంతో నేను ఈ సినిమాకి వెళ్ళలేకపోయా. ఇక ఈ రోజు రిలీజ్ అవుతున్న డ్యూడ్ అండ్ తెలుసు కదా విషయానికి వస్తే, డ్యూడ్ మూవీకి తమిళనాడులో 31 కోట్లు, తెలుగు స్టేట్స్ లో 10 కోట్లు, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 12 కోట్ల వరకు బిజినెస్ చేరడంతో వరల్డ్ వైడ్ బిజినెస్ 59 కోట్ల రేంజ్ లో ఉంది. సో వరల్డ్ వైడ్ గా 60 కోట్ల షేర్ ని 120 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ప్రెజెంట్ బుకింగ్స్ చూస్తే తమిళ్లో కంటే తెలుగులోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రీసేల్ ఓవరాల్ గా చూస్తే వరల్డ్ వైడ్ గా 7 కోట్ల మార్క్ దాటింది. ఒక రకంగా ఇది చాలా మంచి నంబర్ గా చెప్పొచ్చు. డే 1 20 కోట్ల టార్గెట్ గా దూసుకెళ్తుంది ఈ సినిమా. ఈ రోజు మూవీకి వెళ్తున్న ఆఫ్టర్నూన్ లోపు రివ్యూ అయితే వస్తుంది. ఇక తెలుగు ఫిలిం తెలుసు కదా విషయానికి వస్తే, రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల కంటే కూడా పెద్ద బడ్జెట్ అండ్ పెద్ద బిజినెస్ తో వస్తుంది ఈ సినిమా. నైజంలో 8 కోట్లు, సీడెల్లో 2.5 కోట్లు అండ్ ఆంధ్రలో 6 కోట్ల వరకు బిజినెస్ చేరడంతో తెలుగు స్టేట్స్ వరకే బిజినెస్ 16.5 కోట్లకి చేరుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.5 కోట్లు, ఓవర్సీస్ లో 4 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జరుపుకున్న బిజినెస్ 22 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గా 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. టాక్ వచ్చిందంటే ఇది చాలా ఈజీ, బట్ చూడాలి ఏం జరుగుతుందో. కుబేరాకి రీసెంట్ గా స్టార్ మాలో ప్రీమియర్ టెలికాస్ట్ అవగా ఫస్ట్ టెలికాస్ట్ తో 8.08 టీఆర్పీ తెచ్చుకుంది ఈ ఫిలిం. ఖచ్చితంగా రిపీట్స్ లో కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. విజయ్ ఖుషి రీసెంట్ గా రీ రిలీజ్ అవగా ఫస్ట్ రిలీజ్ లో తెలుగు ఖుషిని ఎలా అయితే క్రాస్ చేయలేకపోయిందో రీ రిలీజ్ లో కూడా తెలుగు ఖుషిని దాటలేకపోయింది. తెలుగు ఖుషి వరల్డ్ వైడ్ గా 7.8 కోట్ల గ్రాస్ అందుకుంటే తమిళ ఖుషి 4 కోట్ల మార్క్ మాత్రమే అందుకుంది. విశ్వక్ సేన్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీ మూవీ రిలీజ్ డేట్ లాక్ అయింది. డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. అండ్ ఇలాంటి సినిమాకి క్రిస్మస్ అనేది పర్ఫెక్ట్ వీకెండ్. చూడాలి మరి డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో. అన్ని అనుకున్నట్టు జరిగితే విశ్వక్ సేన్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సులన్నీ ఈ సినిమాకున్నాయి. ఎల్లమ్మ సినిమా నాని నుంచి నితిన్ కి వెళ్ళగా నితిన్ నుంచి కూడా ఇప్పుడు వేరొకరికి వెళ్ళింది. అయితే అది డిఎస్పీ చేతిలోకి వెళ్ళిందనే టాక్. డిఎస్పీని హీరోగా లాంచ్ చేసే పనిలో దిల్ రాజు తన చేతిలోకి తీసుకున్నారు. చూడాలి మూవీ ఎంతవరకు తనకి సెట్ అవుతుందో. పెద్ద మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఈ దివాళీకి రావాల్సి ఉండగా మరొకసారి లేట్ గానే రాబోతుంది ఈ సాంగ్. ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సాంగ్ దివాళీకి రావట్లేదు. ఎందుకో తెలియదు కానీ సాంగ్ అయితే పోస్ట్ పోన్ అయింది. బట్ మూవీ మాత్రం అనుకున్న డేట్ కి రిలీజ్ అవడం పక్కా. ఓజీ ఒక రేర్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. రీసెంట్ గా ఒక గ్లోబల్ మైల్ స్టోన్ అందుకుంది ఓజీ ఫిలిం. ఇంటరాక్షన్ ప్లాట్ఫామ్ OneSmore.ioకి సెన్సేషనల్ రికార్డ్ తెచ్చిపెట్టింది ఈ ఫిలిం. 1 మిలియన్ రిజిస్టర్స్ అనేవి 60 కంట్రీస్ నుంచి 42 గంటల్లోనే వచ్చాయి. ఈ రికార్డ్ చాట్‌జీపీటీ, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ అండ్ స్పాటిఫై వంటి వాటికి కూడా లేదు. PSPకి నేమ్ అంటేనే ఒక బ్రాండ్. ఇలాంటివి కల్ట్స్ కి చాలా చిన్న విషయం. నాన్ బాహుబలి అన్నమాట ఈ రోజుకి ఎక్కడో చోట వింటూనే ఉన్నాం. ఆరెంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి బాహుబలి 1 అండ్ బాహుబలి 2. అండ్ ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా నాన్ బాహుబలి రికార్డులు పెట్టడానికి వస్తుంది ఈ ఫిలిం. ప్రభాస్ కెరీర్లో ఇప్పటివరకు చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. బట్ ఒక్క సినిమా కూడా హిట్ అనిపించుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి వస్తుంది బాహుబలి ఎపిక్. రిలీజ్ కి ఇంకా 2 వీక్స్ ఉండగానే యూఎస్ఏలో $60,000 మార్క్ దాటేసిన ఈ సినిమా బుక్ మై షోలో కూడా ఇంట్రెస్ట్ల పరంగా సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా ఆల్ టైమ్ రికార్డ్స్ తోనే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు రీ రిలీజ్ లో అన్ని సినిమాల్ని క్రాస్ చేయడానికి రెడీ అయింది ఈ సినిమా. హిందీ మార్కెట్ వర్కౌట్ అయితే నెంబర్ ఏ రేంజ్ లో వస్తుందో ఇప్పటికే చాలా సినిమాల విషయంలో చూసాం. ఇక తెలుగు సపోర్ట్ కూడా ఈ సినిమాకి ఉండడంతో రీ రిలీజ్ లో కూడా ఫస్ట్ పాన్ ఇండియా హిట్ అయ్యే ఛాన్సెస్ ఈ సినిమాకి పుష్కలంగా ఉన్నాయి. అండ్ రీసెంట్ గా సెన్సార్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి యూబీఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. అండ్ రన్ టైం వచ్చేసి 3 గంటల 44 నిమిషాలు అండ్ రన్ టైం వచ్చేసి 3 hours 44 minutes. చూడాలి ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. బాహుబలి 2 ఎపిక్ డే 1 to ఫుల్ రన్ ఎంత నంబర్ పడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.